నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఇస్లాం కొరల్లో చిక్కుకుంటున్నాయి అక్కడ క్రమంగా వీధులన్నిటిని తన ఆధీనంలోకి తీసుకుంటున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పెద్ద నగరాలన్నిటిని తమ గుప్పెట్లో ఉంచుకుంటున్నారు వారి జనాభా ఆధారంగా యూరోప్ దేశాల్లోని రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తున్నారు దీంతో ఒకప్పుడు అందమైన యూరోప్ దేశాలు ఇప్పుడు క్రైమ్ కి అడ్డాగా మారుతున్నాయి ఆ దేశాల్లో వలస వెళ్తున్న ఇల్లీగల్ ఇమిగ్రేట్స్తో యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి లండన్తో పాటు యూరోప్ దేశాలన్నింటిలో ముస్లిం జనాభా చాలా వేగంగా పెరుగుతోంది 2010లో యూరోపియన్ యూనియన్లో ముస్లిం పాపులేషన్ 30 మిలియన్ల మంది ఉండగా ఇప్పుడు ఆ జనాభా 50 మిలియన్లకు చేరుకుంది అంటే కేవలం 15 ఏళ్లలోనే 2 కోట్ల మంది ముస్లింలు పెరిగినట్లు లండన్ నగర వీధుల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ పట్టపగలే అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఏ చిన్న తేడా వచ్చినా చికెన్ను నరికే కత్తులతోనే స్థానికులను నరికేస్తున్నారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు రోడ్డుపైకి వెళితే నిలువు దోపిడీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ స్ట్రీట్స్ ఉంటాయి ఆర్ట్ స్ట్రీట్స్లో లోకల్ పీపుల్ వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ అవసరమై వెళ్ళినా బయటికి వస్తారో లేదో తెలియదు అక్కడ ఏమైనా గొడవలు జరిగినా పోలీసులు పెద్దగా పట్టించుకోరు అదేంటని ప్రశ్నిస్తే ఇస్లామిక్ స్ట్రీట్స్లో ఎంటర్ అవ్వడం తప్పు అని మనపైనే కేసు బుక్ చేస్తారు అలా ఉంటుంది అక్కడి పరిస్థితి ఓ కేసులో ఒక ముస్లిం వ్యక్తి 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఈ మ్యాటర్ కాస్త కోర్టుకు వెళ్ళింది అక్కడి నిందితుడి తరపున డిఫెన్స్ లాయర్ వాదిస్తూ ఈ క్రైమ్కి పాల్పడిన వాడు యూరప్ దేశానికి చెందినవాడు కాదని ఇతడు ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చాడని అక్కడి చట్టాల ప్రకారం 13 ఏళ్ల బాలికపై అత్యాచారం తప్పు కాదని అందుకే తెలియక చేశాడని చెప్పాడు ఇక్కడి చట్టాలు అర్థమయ్యే వరకు నిందితుడికి టైం ఇవ్వాలని భవిష్యత్తులో ఇలాంటివి చేయడని డిఫెన్స్ లాయర్ అన్నారు దీన్ని బట్టి చూసుకుంటే వీరి మైండ్ సెట్ ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక రోడ్ల మీద రైట్స్ కోసం వీళ్ళు చేసే నిరసనలు అంతా ఇంత కాదు వీరి నిరసనలకు ఎవరు అడ్డుపడినా వారికి పుట్టగతులు ఉండవు చివరికి పోలీసులు కూడా వీరికి అడ్డుకోవడానికి సాహసించలేని పరిస్థితి సాహసించరు కూడా ఇలా మెల్లిమెల్లిగా ఇమిగ్రేట్స్ లండన్ వీధులను కబ్జా చేస్తున్నారు దీంతో పాటు పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ వల్ల యూరోపియన్ కంట్రీస్లో ఎంతో మంది చిన్నపిల్లలు కూడా బలైపోతున్నారు ఇప్పటికే వేలాది మంది ఈ గ్రూమింగ్ గ్యాంగ్ చేతిలో బలైపోయారు అయినా వారిని అరెస్టు చేసేందుకు అక్కడి గవర్నమెంట్స్ భయపడుతున్నాయి ఈ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ ఎప్పుడు ఏం చేస్తారో అనే భయంలో ప్రధాన నగరాల్లో ఉన్న ప్రజలు పందులను వెంట పెట్టుకొని తిరుగుతున్నారు అప్పుడైతే తమను ముస్లింలు తాకరనే ఉద్దేశంలో ఇలా చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే సొంత దేశంలోనే సెకండ్ క్లాస్ పీపుల్స్ లా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాదు మనుషుల కంటే కూడా పందులకు ఎంత విలువుంది అనేది అవగతమవుతుంది ఇక కేవలం వీధుల్లో తమ ప్రభావం చూపడమే కాదు ప్రధాన నగరాల్లో రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే బ్రిటన్ మేయర్గా ముస్లిమేతరులు గెలవడం కష్టమైపోయింది వీరంతా యూనిటీగా ముస్లిం వ్యక్తికి మద్దతు ఇవ్వడం స్థానిక క్రైస్తవుల్లో చీలిక రావడంతో ముస్లింలే ఎక్కువగా గెలుస్తున్నారు ఇలా గెలిచిన వారు అక్కడి కల్చర్ని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు స్థానిక చర్చిలను కొని వాటిలో మసీదులుగానో మదర్సాలుగానో కన్వర్ట్ చేస్తున్నారు తద్వారా లోకల్గా వారి ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా మెల్లిమెల్లిగా లండన్ వీధులను ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ క్యాప్చర్ చేస్తున్నారు నిజానికి ఇమిగ్రేట్స్లో ఎక్కువగా అరబ్ దేశాల నుంచే వస్తున్నారు సిరియా యోమెన్ పాలస్తీనా ఇరాక్ వంటి దేశాల నుంచి ఎక్కువగా వలసలు జరుగుతున్నాయి ఆ దేశాల్లో ముస్లింలు పెంచి పోషించిన ఉగ్రవాదంతో వాళ్లే బతకలేకపోతున్నారు దీంతో వారంతా యూరప్లోని ప్రముఖ నగరాలకు వలస వెళ్తున్నారు వీరిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూడడం వల్ల ఇప్పుడు యూరప్ మొత్తం ఇల్లీగల్ ఇమిగ్రేట్స్తో నిండిపోతుంది దీంతో ఎంతో అసంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి దీనివల్ల దేశంలో క్రైమ్ రేట్ పెరుగుతున్నాయి తరచూ స్థానికులపై గొడవలు జరుగుతున్నాయి అత్యాచారాలు అక్కడ సర్వసాధారణమైపోయాయి ఇక ఈ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ కేవలం యూరోపియన్ కంట్రీస్లోనే కాదు అమెరికాను వేధిస్తుంది అక్కడ కూడా చాలా మంది మెక్సికో బోర్డర్ దాటి లోపలికి వస్తున్నారు వీరంతా అమెరికాలో ఉంటూ ఆ దేశానికే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు పాలస్తీనా సపోర్టు ర్యాలీల పేరిట దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు అమెరికాలో బాంబు దాడులకు పాల్పడుతున్నారు పెద్ద ఎత్తున నిరసనలతో ఇప్పుడు అమెరికా ఉడికిపోతుంది దీనంతటికీ కారణం ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ ప్రస్తుతం యూరప్ దేశాలతో పాటు అమెరికాలోనూ కొన్ని రాజకీయ పార్టీలు వీరికి సహకరిస్తున్నాయి వారంతా శరణార్థులని వారిని తాము చాలా బాగా చూసుకోవాలని కొన్ని పార్టీలు చెబుతున్నాయి నిజానికి వీరందరినీ ఓటర్లుగా మార్చుకొని తమకు ఓటు వేసేలా చేయడమే వీరి ప్రధాన లక్ష్యం దీనివల్ల కొన్ని పార్టీలు లాభపడుతున్నాయి కూడా అందుకే
లెఫ్ట్ పార్టీలన్నీ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికాలో జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి వసతి కల్పించేందుకు పాకిస్తాన్ వ్యక్తికి చెందిన ఓ లగ్జరీ హోటల్ ని 4 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది బైడెన్ ప్రభుత్వం. అక్కడ శరణార్థుల్ని కూర్చోబెట్టి మేపింది. గతి లేక సరిహద్దులు దాటి వచ్చిన వాడికి 5 స్టార్ హోటల్లో వసతి ఎందుకని ఏ ఒక్కరు ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇటు లండన్లోనూ పరిస్థితి చాలా వరకు చేయి దాటిపోయింది. బ్రిటన్లోని అధికార లేబర్ పార్టీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సానుకూలంగా ఉండే పార్టీనే. అయితే కొద్ది నెలల క్రితం గ్రూమింగ్ గ్యాంగ్ గురించి లండన్లో విపరీతంగా చర్చ జరిగిన ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ మాత్రం అదంతా ఒట్టి అబద్ధమని కొట్టిపారేశాడు. అన్నిటికీ ఆధారాలు ఉన్నా కూడా అస్సలు అవి జరగలేదని, ఈ విమర్శలు చేస్తున్న వారంతా ఇస్లామోఫోబ్తో వ్యవహరిస్తున్నారని తిరిగేవారేనని విమర్శించారు. నిజానికి అరబ్ దేశాల్లో ఘర్షణలు, యుద్ధాలు జరుగుతుంటే అక్కడి ముస్లింలంతా పక్కనే ఉన్న ముస్లిం దేశానికి వెళ్ళొచ్చు. సౌదీ, యుఏఈ వంటి దేశాల్లో ఎక్కువగా యుద్ధాలు సంభవించవు. అయినా కూడా ఈ ముస్లింలు మరో ముస్లిం దేశానికి వెళ్లరు. అక్కడ వారిని అస్సలు రానివ్వరు. అంతెందుకు, ఇప్పుడు పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఖండిస్తున్నారు. వారందరినీ కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కూడా ఆ దేశంతో సరిహద్దులు పంచుకునే ఈజిప్ట్ ఒక్కరిని తమ దేశంలోకి రానివ్వడం లేదు. వీరు కూడా ఆ దేశాల్లోకి కాకుండా కేవలం నాన్ ఇస్లామిక్ దేశాల్లోకే వెళ్తున్నారు. దీనికి కారణం ఒక్కటే, ఇస్లామిక్ దేశాల్లో కఠిన చట్టాలు ఉంటాయి. కానీ మనమే సెక్యులరిజం పేరిట అందరినీ నెత్తిన పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇలా మన దేశంలోనూ పందులను పట్టుకొని భయపడుతూ తిరిగే పరిస్థితికి తెచ్చుకుంటాం. ఇందులో భారత్ ఏమీ తీసిపోదు. మన చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాల నుంచి ఇప్పటికే 2 కోట్ల మంది వలస వచ్చారు. వీరిలో ఎక్కువగా బంగ్లాదేశ్, మయన్మార్కు చెందిన ముస్లింలు ఉన్నారు. వీరిని గుర్తించినా సొంత దేశానికి తిప్పి పంపలేని పరిస్థితి. మరి ఈ పద్ధతిలో మార్పు వస్తుందా, లేక యూరోప్ దేశాల్లో లాగా పందులను వెంట వేసుకొని తిరిగే రోజులను తెచ్చుకుంటామా? తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. కంటెంట్ ఖచ్చితంగా జాతీయవాదం, సనాతన ధర్మం కోసం మాత్రమే ఉంటుంది, సమాజ హేతుకంగా మాత్రమే ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.